హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం రాబందు పిచ్చుకల కథ చెప్పుకుందాం, ఓకేనా? సరే, మరి స్టార్ట్ చేద్దామా కదా? అనగనగా ఒక చెట్టు మీద చాలా పిచ్చుకలు ఇంకా రాబందు ఉండేవిట. ఆ రాబందు ఆ పిచ్చుకల్ని చూసి, మీరు ఎంత చిన్నగా ఉన్నారో, నేను చూడండి ఎంత పెద్దగా ఉన్నానో, మీరు నా ముందు ఎందుకు పనికిరారు అని ఏడిపించేదట. అప్పుడు పిచ్చుకలు చాలా బాధపడేవి. కానీ అందులోంచి ఒక పిచ్చుక ధైర్యంగా బయటికి వచ్చి రాబందు దగ్గరికి వెళ్ళి, నువ్వు గొప్పదానివే కావచ్చు, నువ్వు మాకంటే పైకి కూడా ఎగరగలవు, కానీ బియ్యం గింజలు తిని మాలా బతకగలవా అని అంది. అంతే, కోపం వచ్చేసింది రాబందుకి. రాబందు ఆ పిచ్చుకలన్నిటినీ చెట్టు మీద నుంచి తరిమేసింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు వచ్చాడు. వచ్చి రాబందును చంపాలనుకున్నాడు. పాపం ఆ రాబందు చాలా భయపడి పిచ్చుకల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, మీరు నాకు సహాయం చేస్తారా ప్లీజ్ అని అడిగింది. అప్పుడు పిచ్చుకలు కోపం తెచ్చుకోకుండా జాలిపడి, సరే మేము నీకు సహాయం చేస్తాం అన్నాయి. అని రాబందు వేటగాడికి కనిపించకుండా పిచ్చుకలన్నీ అడ్డు వచ్చాయి. వేటగాడు ఏమనుకున్నాడు పిల్లలు? అయ్యో, రాబందు తప్పించుకుందే అని బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడు. రాబందు పిచ్చుకలకు థ్యాంక్స్ చెప్పి తను చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణ అడిగింది. చూసారా పిల్లలు, మనం ఎప్పుడూ గర్వంతో బిహేవ్ చేయకూడదు. ఎప్పుడూ అందరితో మంచిగా ఉండాలి. ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ఎప్పుడైనా మనకి అవతల వాళ్ళ హెల్ప్ కావాల్సి రావచ్చు. సరేనా? ఇంకా ఉంటాను మరి. రేపు ఇంకో కథతో మళ్ళీ వస్తాను, ఓకేనా? బాయ్ పిల్లలు.